రాజీకి ఆమోదయోగ్యమైన కేసులను లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే సమయం ఆదా అవుతుందని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కేఎస్ఆర్ తేజస్వి తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ కిషోర్ కుమార్తో కలిసి మెజిస్ట్రేట్ తేజస్వి పాల్గొన్నారు. ఈ లోక్ అదాలత్లో భాగంగా ఇరుపక్షాల అంగీకారంతో పలు కేసులను రాజీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరిగిందన్నారు. కక్షిదారుల సమయం ఆదా చేయటం, పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈసారి డిజిటల్ మోడ్లో కూడా కేసులు పరిష్కరించడం జరిగిందన్నారు. కావున లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముళ్లపూడి శ్రీనివాసరావుతో పాటుగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ట్రాక్టర్ ట్రైలర్ ఒకటే వెహికల్ సార్. అవును. సో నేషనల్ లోక్ అదాలత్ ద్వారా బోత్ పార్టీస్ సివిల్ కానీ క్రిమినల్ కానీ అలాగే బ్యాంక్వి ఉన్న ఏ సూట్లన్నా సరే రాజీ చేసుకొని సెటిల్ చేసుకోవచ్చు. కోర్టులోని ఎటువంటి సమయం వృధా కాకుండా మీరు ఈ లోక్ అదాలత్ని ఉపయోగించుకొని మీ కేసులు రాజీ చేసుకోవాలి ఇరు వర్గాల పార్టీలు అని కోరుకుంటున్నాం. అలానే ఈ లోక్ అదాలత్లోని మీకు ఒకసారి అవార్డ్ పాస్ అయిన తర్వాత అపీల్ అన్నది ఉండదు. సో బోత్ పార్టీస్కి అది బెనిఫిట్ అవుతున్నది. అందుకని ఈ లోక్ అదాలత్కి అందరూ వచ్చి బ్యాంక్ సూట్లు ఏమున్నా సరే అలాగే రాజీ తగ్గున్న క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా మీరు వచ్చి రాజీ చేసుకోవచ్చు. చెక్ బౌన్స్ కేసులు కానీ వచ్చి కట్టుకొని మీరు ఈ లోక్ అదాలత్ని ఉపయోగించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. పార్టీలు ఒకవేళ కోర్టుకి రాలేని పక్షాన పోలవరంలో కానీ కుకునూరు అలా దూర ప్రదేశాల్లో ఎక్కడున్నా సరే మీరు ఆన్లైన్లో సంప్రదించినా సరే మేము కేసులు తీసుకుంటామమ్మా. మీరు వాట్సాప్ వీడియో కాల్ కానీ ఏదన్నా సరే ఆన్లైన్ మోడ్ ద్వారా మీరు పోలీసులను సంప్రదించి మీకు కేసులు రాజీ పడుతున్నామని చెప్పినా సరే అవి కూడా మేము తీసుకుంటాము. డిజిటల్ మోడ్లో కూడా లోక్ అదాలత్ చేయడం జరుగుతుంది ఈసారి. సో అందరూ ఇది ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం.